కార్గిల్ ఈ పేరు వింటే చాలు భారతీయుల గుండెలు ఉద్వేగంతో బరువెక్కుతాయి. కుటీల పాకిస్తాన్ చేసిన నీచదాడికి రక్తం ఉడికెత్తిపోతుంది. ఆ ముష్కరమూకను మట్టుబెట్టిన మన సైనికుల వీరోచిత పోరాటానికి సెల్యూట్ చేస్తాం. పాక్ సైనికులు మళ్లీ ఆ గడ్డను కన్నెత్తి చూడ్డానికే భయపడేలా భారత్ ఆ యుద్ధంలో ఘన విజయం సాధించింది. అయితే కార్గిల్ ప్రాంతం వాస్తవాధీన రేఖ పక్కనే ఉండడంతో దయాది ఏవో జిత్తులతో తిరిగి వచ్చే అవకాశముంది. రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న పాక్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. దేశాన్ని నడిపించే నాయకుడు లేక పెను రాజకీయ సంక్షోభంలో చిక్కుకుపోయింది. పాక్ ఆర్మీ ఇలాంటి పరిస్థితులను అవకాశంగా తీసుకుని దృష్టి మళ్లించడానికి భారత్పై దాడులకు తెగబడ్డం మామూలే. 1999లో ఆనాటి పాక్ సైనిక జనరల్ ముషర్రఫ్ ఆ పని చేసి అధికారంలోకి వచ్చాడు. కార్గిల్లో కాలుదువ్వి దెబ్బతిన్న ఆ ముష్కరుడు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు. పాక్లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని అక్కడి ఆర్మీ తనకు అనుకూలంగా వాడుకునే అవకాశం ఉండడంతో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దులను పటిష్టం చేసుకోవడంతో పాటు శత్రువు దాడి చేస్తే తిరిగి లేవకుండా చావుదెబ్బ కొట్టడానికి సన్నద్ధమైంది. ఇందులో భాగంగా కార్గిల్ రణక్షేత్రంలో రక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. కార్గిల్లో భారత వాయుసేన తొలిసారి నైట్ ల్యాండింగ్ విజయవంతంగా పూర్తి చేసింది. దేశ భద్రతలో ఇది కీలక పరిణామం. సైనికుల తరలింపు, సహాయక సామాగ్రి రవాణాలో పెద్ద ముందడుగు. కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ సముద్ర మట్టానికి 10,500 అడుగుల ఎత్తులో హిమాలయ పర్వతాల్లో ఉంది. పగటిపూట విమానాన్ని ల్యాండింగ్ చేయడం కాస్త సులభమే అయినా రాత్రిపూట మాత్రం చాలా కష్టం. ఎత్తైన ప్రాంతం కావడం, మంచు కురుస్తూ ఉండటం వల్ల ల్యాండింగ్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భారత వాయుసేనకు చెందిన అడ్వాన్స్డ్ ల్యాండ్ గ్రౌండ్పై C-120J సూపర్ హెర్క్యులస్ రవాణా విమానం దీన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విమానాన్ని వాయుసేన బాహుబలి అంటారు. ఎల్ఓసిలోని లద్దాఖ్ సమీపంలో ఉన్న ఎయిర్ స్ట్రిప్లో ఈ విమానం ల్యాండ్ అయింది. గరుడ్ కమాండోలకు ఇస్తున్న శిక్షణలో భాగంగా ఈ సాహస కార్యక్రమాన్ని చేపట్టారు. విమానాన్ని శత్రురాడాలు పసిగట్టకుండా టెర్రెన్ మాస్కింగ్ అనే టెక్నాలజీని మన సైనికులు ఈ ల్యాండింగ్లో వాడారు. పర్వతాలను అడ్డుపెట్టుకుని లోయలో విమానాన్ని తక్కువ ఎత్తుకు దించి చక్కర్లు కొట్టిస్తూ శత్రువును బురిడి కొట్టిస్తారు. నైట్ విజన్ గాగుల్స్, థర్మల్ ఇమేజినరీ వంటి సామగ్రిని కూడా వ్యూహాత్మకంగా వాడుతారు. C-123J సూపర్ హెర్క్యులస్ విమానం ల్యాండ్ అవుతుండగా తీసిన వీడియోను వాయుసేన సోషల్ మీడియాలో షేర్ చేసింది. చీకట్లో పొగమంచు మధ్య చుట్టూ కొండల మధ్య ఉన్న కార్గిల్ ఎయిర్ స్ట్రిప్లో విమానం దూసుకెళ్లి సురక్షితంగా నేలను ముద్దాడింది. మన వాయుసేన వద్ద C-130J విమానాలు 12 ఉన్నాయి. అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ వీటిని తయారు చేస్తోంది. పాక్ చైనాలతో మన సరిహద్దులకు నిత్యం ముప్పుండడంతో ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా వీటిని సమకూర్చుకుంటోంది.